హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నిన్నంతా ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రావడం చూసాం. అందులో మనం మెయిన్గా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. అది క్లియర్గా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. కాకపోతే చాలా మంది మినిస్టర్లు ఓడిపోతారు అని చెప్తుంది. అకార్డింగ్ టు ఈ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏ ప్రముఖులు గెలుస్తున్నారు, ఏ ప్రముఖులు ఓడిపోతున్నారు సార్? మీ ఒపీనియన్ మీకు. యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ దాదాపు తెలుగుదేశం ప్రకారం అయితే 40 వచ్చాయి, వైసీపీ ప్రకారం అయితే 32 వచ్చాయి. సో ఏదేమైనా ఒక 30 నుంచి 40 ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. సో వీటన్నిటిని నేను 1 బై 1 మొత్తం చూస్తే నాకు మెంటల్ ఎక్కుతుంది. సో ఎవరికైనా ఇన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మైండ్ చెడిపోయే అవకాశం ఉంది. సో అయితే ఈ క్రమంలో మనం అందరివి చూడలేం కాబట్టి కొంతమందిది మాత్రమే చూస్తున్నాం. అందులో ఆరా మస్తాన్ ఒకడు, నిన్న కేకే ఒకడు, తర్వాత ఆత్మసాక్షి, రైజు, ఇలాంటి వాళ్ళు కొంతమంది డిస్కషన్లో కూర్చొని వాళ్ళ సర్వే ఏంటి, వాళ్ళు ఎవరు మెథడ్స్ ఏంటి, ఎలా సర్వే చేశారు, ఎంతమందితో చేశారు, దాని తర్వాత ఏ ఏరియాలో ఎవరు ఓడిపోతున్నారు, ఎవరు గెలుస్తున్నారు చెప్పారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతుండేది ఏంటంటే ఆరా మస్తాన్ ఒకడే క్లియర్గా పేర్లు పెట్టి కూడా ఈ పేరు అతను ఓడిపోతాడు, ఈ పేరు అతను గెలుస్తాడు అని కొంతమంది నోటెడ్ రాజకీయ నాయకులు ఇరువైపులా చెప్పాడు. బేసిక్గా ఆరా మస్తాన్ ఏం చెప్తున్నాడు, ఓవరాల్గా వైసీపీకి 94 నుంచి 104 వస్తాయని, కూటమికి 71 నుంచి 81 వస్తాయనేది ఆయన రఫ్ లెక్క. ఎర్రర్ 5% ఎర్రర్ ఉంటుంది అనేది ఆయన చెప్తున్నాడు. సో అంటే ఒక రకం ఏంటంటే 5% ఎర్రర్ ఉంటే అది కూడా హంగ్ వచ్చేసే అవకాశం కూడా ఉంది అటు ఇటు అయితే. ఏదేమైనా టైట్గా ఉంది ఇద్దరి మధ్య. సో ఈ కాంటెక్స్లో ఆయన వైసీపీ సిట్టింగ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఓడిపోతున్నారు, ప్రముఖులు కూడా చాలామంది ఓడిపోతున్నారు అనేది చెప్పారు. ముందుగా ఆయన గెలిచిన వాళ్ళ గురించి చెప్పాడు. గెలిచిన వాళ్ళు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గెలిచాడు, మంచి మెజార్టీతో గెలిచాడంటే గెలుస్తున్నాడు ఆయన దృష్టిలో. చంద్రబాబు నాయుడు కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు, లోకేష్ కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు, బాలకృష్ణ కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు, అచ్చెన్నాయుడు మాత్రం తక్కువ మెజార్టీతో గెలుస్తున్నాడు అనేది ఇటు కూటమి తరపున. అట్లాగే కూటమి తరపున ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక పవన్ కళ్యాణ్ వదిలేస్తే మిగతాంతా తెలుగుదేశం వాళ్ళు. అట్లా కాకుండా బీజేపీ పురంధేశ్వరి గెలుస్తూ ఉంది, తర్వాత సీఎం రమేష్ గెలుస్తున్నాడు, సుజనా చౌదరి గెలుస్తున్నాడు, కామినేని శ్రీనివాస్ రావు ఆయన గెలుస్తున్నాడు, బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు అనేది ఆయన చెప్పాడు. ఇక ఓడిపోతున్న వాళ్ళ లిస్టు చూసుకున్నప్పుడు ప్రధానంగా వైసీపీలో 10 మంది మంత్రులు ఓడిపోతున్నారనేది ఆయన ఒక బాంబు పేల్చాడని అనుకోవచ్చు మనం. ఆ 10 మంది ఏంటంటే ఎవరంటే పలాస నుంచి సీదిరి అప్పలరాజు ఆయన మంత్రి, తర్వాత గాజువాక గుడివాడ అమర్నాథ్ ఆయన అందరికీ తెలుసు, నగరి ఈమె తెలియనోళ్ళు లేదు రోజా, తర్వాత తణుకు కారుమూరి నాగేశ్వరరావు, తర్వాత రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాల్, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, గుంటూరు వెస్ట్ విడుదల రజని, తర్వాత కొండెపి ఆదిమూలం సురేషు, పెనుగొండ ఉషశ్రీ చరణ్, తర్వాత గుమ్మనూరు జయరాం గుంతకల్లు. ఈయన మాత్రం వైసీపీ కాదు, పోటీ చేసిందేమో తెలుగుదేశం నుంచి, కానీ మంత్రిగా వైసీపీలో పనిచేశాడు. సో ఈయన కూడా ఓడిపోతున్నాడు. సో ఇక అంటే 10 మంది మంత్రులు ఓడిపోతున్నారా? మరి 10 మంత్రులు ఓడిపోతే కూడా వైసీపీ గెలుస్తుందా? 10 మంది మంత్రులు ఓడిపోతున్నారంటే అర్థం ఏంటి? వైసీపీకి వ్యతిరేక గాలి బాగా బలంగా ఉందనే కదా 10 మంది మంత్రులు సిట్టింగ్ మంత్రులు ఓడిపోతున్నారంటే. అట్లా 4-5 సర్వేలు జగన్ చేసి కదా ఇచ్చింది. ఇవన్నీ చాలా ముందుగానే అనౌన్స్ చేశాడు. మరి 4-5 సర్వేలు కూడా ఎక్కడ వాళ్ళకి అందలేదా పల్సు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నియోజకవర్గం రోజా ఓడిపోతుందని అందరికీ తెలుసు. మళ్ళీ జగన్ ఎందుకు ఇచ్చాడు? తెలిసే ఇచ్చుండే అవకాశం ఉంది ఇలాంటి వాళ్ళు కొంతమందికి. ఎందుకంటే వాళ్ళని అవాయిడ్ చేస్తే అక్కడ ఆల్టర్నేటివ్ లేకపోవచ్చు, రెండోది వీళ్ళని వదులుకోవడం ఇష్టం లేకపోవచ్చు. సో తెలిసైనా ఓడిపోతారని తెలిసినా కూడా కొంతమందికి ఇచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. లేకపోతే వేరే లాజిక్ లేదు. ఆమె గెలవదని తెలుసు. ఎందుకంటే వారము 10 రోజుల ముందు కూడా వాళ్ళ అక్కడున్న 5 మండలాల వైసీపీ నాయకులు
రిజైన్ ఇచ్చేసి వైసీపీకి తెలుగుదేశంలో చేరారు. సో ఆ కాంటెక్స్లో తెలియకుండా ఉంటుందని అనుకోవట్లేదు నేను. సో అట్లాంటివి కూడా జరిగి ఉండొచ్చు. ఏదేమైనా వ్యతిరేకత అయితే వైసీపీకి చాలా చోట్ల బలంగానే ఉంది. అయితే ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో కూటమి కంప్లీట్గా సక్సెస్ కాలేదనేది ఆరా మస్తాన్ ఇది. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే వైసీపీకి మహిళలు పెద్ద ఎత్తున వేశారు. దాదాపు 56% మహిళలు వైసీపీకి ఓట్లు వేశారనేది ఆరా మస్తాన్ చెప్తున్నారు. అందువల్ల మహిళలు ఒక రకంగా వైసీపీని మళ్ళీ అధికారంలోకి తేవడానికి మహిళలే కారణం అనేది మనకి ఆరా మస్తాన్ సర్వే నుంచి తెలుస్తుంది. ఇక ఆరా మస్తాన్ చెప్పని కొన్ని వేరే సర్వేల నుంచి చెప్తున్నారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరి గురించి కూడా మనకు అనేకసార్లు చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం వీళ్ళిద్దరి విషయాన్ని చూస్తూ ఉంటుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇద్దరు కూడా తెలుగుదేశంలో ఉండి వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశం మీద వైసీపీ వాళ్ళ అందరికంటే కూడా దాడి ఎక్కువ చేసేవాళ్ళు వీళ్ళిద్దరూ. ముఖ్యంగా కొడాలి నాని చాలా అగ్రెసివ్గాను, చాలా బూతులు తిడుతూను, బండబూతులు తిడుతూ వాడు వీడని మాట్లాడుతూ అందరినీ ఇలాగే చేస్తుంటాడు. అలాగే తెలుగుదేశంలో కూడా ఉన్నారు. జగన్ని సైకో అనేవాళ్ళు కనీసం ఒక 10-20 మంది తెలుగుదేశంలో ఉంటారు. వాడు వీడు జగను సైకో అని మాట్లాడేవాళ్ళు 20 మంది అన్న తెలుగుదేశంలో ఉంటారు. ఆ రకంగా తీసుకుంటే తెలుగుదేశంలోనే ఎక్కువ ఉంటారు వైసీపీ కంటే. ఎందుకంటే జగన్ని సైకో అని తిట్టినట్టు చంద్రబాబుని సైకోను ఇంకొక పేరు పెట్టి తిట్టిన వాళ్ళు తక్కువే ఉంటారు వైసీపీలో. కానీ ఆ రకంగా తీసుకుంటే ఎక్కువ ఉంటారు. సరే డిగ్రీస్ వదిలేస్తే రెండు వైపులు ఉంటారు. సో ఆ రకంగా కొడాలి నాని పరిస్థితి ఏంది? కొడాలి నాని ఓడిపోతాడని కొన్ని సర్వేలు చెప్తున్నాయి, కొడాలి నాని గెలుస్తాడని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. బట్ డీటెయిల్ సర్వేలు ఇంకా మనకి రాలేదు. ఎందుకంటే ఈ సర్వేలలో ఎక్కువ భాగం బోగస్ సర్వేలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని వాళ్ళు కంప్యూటర్లో టైప్ చేసేసి సర్క్యులేట్ చేసిన సర్వేలు ఎక్కువ ఉన్నాయనేది అర్థమవుతుంది ఎవరికైనా కూడా మనకి చూస్తే. సో వాడు మాట్లాడే వాళ్ళకి కూడా వాడికి చాలామందికి అసలు ఏమీ తెలియదురా వీడికి అనేది కూడా అర్థమవుతుంది. కానీ వాడు అదేదో పెట్టుకొని పెన్ను పెట్టుకొని పేపర్ పెట్టుకొని లేకపోతే ల్యాప్టాప్ పెట్టుకొని సర్వేలు చెప్పేస్తూ ఉన్నారు. వీడికి అసలు రాజకీయాల అర్థం తెలుసా అన్నట్టుగా కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అంత సర్వేలు వస్తున్నాయి. బట్ ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు కొంత ఆల్రెడీ క్రెడిబిలిటీ ఉంది వాళ్ళకి. సో అయితే అతను కూడా టైట్గా ఉందని చెప్పాడు. లాస్ట్ టైం కూడా అతను 126 వైసీపీకి వస్తుందన్నాడు 2019లో. అది 151 వచ్చింది. 151 అంత వేవ్ ఉందని ఆరా మస్తాన్ కూడా గ్రహించలేకపోయాడు కదా లాస్ట్ టైం. సో దీన్ని బేస్ చేసుకొని కొడాలి నాని గెలుస్తాడా లేదనేది ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ కొన్ని సర్వేలు కొడాలి నాని ఓడిపోతాడనేది ఆయనకైతే టెన్షన్ ఉంటే కనబడుతుంది. ఎందుకంటే ఆయన డబ్బులు పంచితే వాటిని ప్రజలకు ఇవ్వకుండా మధ్యలోనే తినేశారనేది కొడాలి నాని అనుచరుడు కూడా వీడియో కూడా తీశాడు. ఇతని మీదకి వీళ్ళు తినేశారు, ఇలాగా వీళ్ళ మీదకి కుక్కలను వదలండి అని కొడాలి నాని వాళ్ళ తమ్ముడు చిన్నికి అప్పీల్ చేస్తూ కూడా ఆయన వీడియో చేశాడు. సో ఏదేమైనా టెన్షన్ ఉంటుంది. ఆయనకు ఆరోగ్యం కూడా పాడైంది. ఆ మధ్యకాలంలో హాస్పిటల్లో కూడా చేరాల్సి వచ్చింది. ఏదేమైనా అక్కడ టైట్గా అయితే ఉంది. వెనిగండ్ల రాము ఎప్పటి నుంచో అక్కడ ఒక ఎన్జిఓ పెట్టుకొని ప్రజలకి రకరకాల కార్యక్రమాలు వాటర్ కావచ్చు ఇటువంటి సర్వీసెస్ ఆయన అందిస్తున్నాడు. సో దానివల్ల ఆయన ఏమైనా గెలుస్తాడా అనేది చూడాలి. ఏదేమైనా టఫ్గా ఉంది. లాస్ట్ 2019 ఎన్నికల్లో కొడాలి నాని 19,000కు పైన మెజార్టీతో గెలిచాడు. ఈసారి కనీసం 4-5 వేల మెజార్టీతో గెలుస్తాడనేది వాళ్ళ నమ్మకం. దాన్ని చూడాలి. వల్లభనేని వంశీ గెలుస్తాడని ఆరా మస్తాన్ చెప్పాడు. కొంతమంది ఏమో ఓడిపోతాడని చెప్తున్నారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే. బట్ వల్లభనేని అక్కడ వల్లభనేనికి వ్యతిరేకంగా ఒకప్పుడు వైసీపీలో ఉండి ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు పోటీ చేసిన యార్లగడ్డ పోటీ చేశాడు.